ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రతిపక్షాలు అన్నీ కూడా కలిపి ఎన్ని కుట్రలు పడతాయి, అమ్మా అక్కడ మాట్లాడకండి, అవన్నీ కూడా ఏ రకంగా మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాని మీద ఒక దశ నిర్దేశం చేయడం కోసం ఈ నెల 27వ తారీఖున శనివారం నాడు భీమిలిలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. ఈ బహిరంగ సభ పూర్తిగా క్యాడర్తో కూడినటువంటి సభ, ఓన్లీ క్యాడర్ మాత్రమే. 3,50,000 మందితో చేయాలి అనేటువంటిది పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. మన ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి 3 జిల్లాలు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఈ 3 జిల్లాలకి సంబంధించినటువంటి సభ ఇది. సుమారుగా 37 నియోజకవర్గాలు వస్తాయి. అంటే తక్కువలో తక్కువ నియోజకవర్గానికి 10,000 మంది, నియోజకవర్గానికి 10,000 మంది ఓన్లీ క్యాడర్. మళ్ళీ ఇందులో మనం డ్వాక్రా మహిళల్ని, ఈ వర్క్లు ఎక్కడైనా ఉంటే ఎన్ఆర్ఈజీఎస్ లేబర్ని, ఇట్లా కాకుండా మన పార్టీ కోసం మనం కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలు, పార్టీ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు. ప్రతి సచివాలయానికి కూడా తక్కువలో తక్కువ మనకి 20 మంది వాలంటీర్స్ ఉన్నారు. వాలంటీర్స్ ఉన్నారు కదా అని వాలంటీర్స్ని తీసుకొచ్చే కార్యక్రమం కాదు. నేను ఎందుకు చెప్పానంటే ఒక్కొక్క వాలంటీర్కి 3 గృహసారథులను వేసుకున్నాం మనం. ఒక్కొక్క వాలంటీర్కి 3 గృహసారథులను వేసుకున్నాం. సో 3 × 20 వేసుకున్న 60 మంది గృహసారథులు ఉన్నారు. పార్టీ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, మనకు సచివాలయం కన్వీనర్స్ ఉన్నారు. ఇంకా పార్టీలో యాక్టివ్గా పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్లో పాల్గొనేటట్టు మనం చేయాలి. ఇక్కడ ప్రతి ఒక్కరిని యాక్టివేట్ చేయాలి. కొంతమంది కొంచెం స్తబ్దతగా అవును, అప్పుడు మనం ఇంటికి కూడా వెళ్ళాను. జీజీఎంపీ జీజీఎంపీ జనరల్ ఇది. శంకరమయ్య రండి, మీరు పెద్దలు మీరే కొట్టాలి. వచ్చేస్తాడు ఓకే సంథింగ్ మాట్లాడాం. చేయమని కదా స్కూల్ చేస్తాను. వెనక్కి అప్పుడు వెనక్కి జరగండి ఇంకా అది మహారాజు నమస్కారం. మరి ఈరోజు 79వ వార్డుకి సంబంధించి ముఖ్యంగా దేశపాత్రపాలెం మరియు లంకిలపాలెం ప్రాంతాలకు సంబంధించి, అదేవిధంగా 85వ వార్డుకి సంబంధించినటువంటి గంజిపేట ప్రాంతంలో కూడా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు శంకుస్థాపనలు చేయడం జరిగింది.
సుమారుగా 1,48,00,000 రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు శంకుస్థాపన చేశాం. కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ఏదైతే ముఖ్యంగా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా మరి ఈ ప్రాంతం అంతా పర్యటించినప్పుడు ఇవాళ సుమారుగా 4 సచివాలయాలకు సంబంధించి 80 లక్షల రూపాయలు జీజీఎంపీ వర్క్స్, అదే రకంగా మిగతావి జనరల్ ఫండ్స్, జీవీఎంసీ జనరల్ ఫండ్స్ అన్నీ కలుపుకొని సుమారు 1,48,00,000 రూపాయలకు సంబంధించినటువంటి పనులకి అభివృద్ధి కార్యక్రమాలకి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ ప్రభుత్వంలో ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, రెండు కళ్ళగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా ఎక్కడ పార్టీ చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం చూడకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అదే రకంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం. ఇవాళ మీరు చూడండి, కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేనటువంటి ఈ ప్రాంతం లంకిలపాలెంలో ఉన్నటువంటి హై స్కూల్ని నాడు నేడు ద్వారా అంత చక్కగా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి రింగ్ రోడ్డు కానివ్వండి, ఆర్కే లేఅవుట్లు కానివ్వండి, అన్ని ప్రాంతాలని కూడా సమానంగా అభివృద్ధి చేస్తూ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. వీటన్నిటి మీద కూడా మరి వచ్చే నెల 1వ తారీఖు నుంచి ఒక సోవనీర్ కూడా ప్రతి సచివాలయం పరిధిలో గత ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగింది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చేశాము, గత ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఎంత ఇచ్చాం, ప్రతిదీ కూడా ఒక సోవనీర్ లాగా సచివాలయం వైజ్ విడుదల చేయడం కూడా జరుగుతుంది. ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ ఎన్ని మీరు మాట్లాడుకున్నప్పటికీ కూడా ఒక్కటి ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వం కష్టకాలంలో, కరోనా లాంటి సమయంలో కానివ్వండి, ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇచ్చినటువంటి నవరత్నాలు హామీలను అమలు చేయడంలో ఏ ప్రభుత్వం సఫలమైంది అన్నటువంటిది కూడా మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుకుంటూ మరి చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ